Hi viewers, this is Dr. Karthik, consultant periodontist and implantologist, Elite Hospitals, Kondapur. Our branch is located at KPHP, Manikonda, Banjara Hills. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ యాక్సలరేటెడ్ ఆర్థోడాంటిక్స్. జనరల్గా ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ గురించి మీ అందరికీ తెలుసు. సో మీరు ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కోసం ఎంక్వైరీ చేసినప్పుడు మీరు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? సో దట్ ఎన్ని మంత్స్ పడుతుంది ఈ ట్రీట్మెంట్కి, ఆర్ ఎల్స్ ఎన్ని ఇయర్స్ పడుతుంది ఈ ట్రీట్మెంట్కి అనేది మీరు అడిగే క్వశ్చన్. జనరల్గా ఈ ట్రీట్మెంట్కి మీరు అనుకునే డిజైర్డ్ స్మైల్, ఆ విన్నింగ్ స్మైల్ కావాలి అనుకుంటే మీకు అరౌండ్ 18 మంత్స్ నుంచి 24 మంత్స్ వరకు టైం పడుతుంది. బట్ ఇప్పుడు ఈ యాక్సలరేటెడ్ ఆర్థోడాంటిక్స్ ట్రీట్మెంట్లో మనకి అంత టైం లేకుండానే మనం ఈ ట్రీట్మెంట్ని ఫాస్టన్ చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే ఈ ట్రెడిషనల్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసుకుంటూనే, అంటే ఏదర్ మీరు బ్రేసెస్ పెట్టించుకుంటే బ్రేసెస్, అది స్టెయిన్లెస్ బ్రేసెస్ అయినా, లేదంటే సిరామిక్ బ్రేసెస్ అయినా, లేదంటే ఎలైనర్స్ పెట్టించుకున్న ఏ ట్రీట్మెంట్లో అయినా మనం ఈ యాక్సలరేషన్ అనేది చేయొచ్చు. బట్ ఎలా చేస్తాం ఈ యాక్సలరేషన్ అనేది? జస్ట్ ప్రొపెల్ టెక్నిక్ ద్వారా మనం కొంచెం చిన్నగా ట్రామా చేస్తాం బోన్కి. ఆ ట్రామా చేసి దాంట్లో మనం ఏం చేస్తామంటే చిన్న కార్టికోటమీ అని చెప్పి పంటికి మధ్యలో లైట్గా గ్రూవింగ్ చేసి లోపల బోన్ గ్రాఫ్ట్ అనేది యాడ్ చేస్తాం. దీనివల్ల మనకి అరౌండ్ ట్రీట్మెంట్ 1/4 నుంచి 1/3 వరకు తగ్గే అవకాశం ఉందన్నమాట. మీరు రెగ్యులర్గా చేసుకునే ట్రీట్మెంట్ కన్నా 1/3, 1/4 టైంలో మనకి తగ్గే అవకాశం ఉంది. అంటే ఫర్ సపోజ్ మీరు 3 నెలల నుంచి 8 నెలల వరకు ట్రీట్మెంట్ అనేది తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల బోన్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. దీనివల్ల ఇన్ఫ్యాక్ట్ ఇంకా కూడా బోన్ ఫార్మేషన్ అనేది ఇంకా ఎక్కువగా బలంగా జరుగుతుంది. ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్ బోన్ మెటీరియల్ అనేది యాడ్ చేస్తాం. దీనివల్ల కూడా కొన్నిసార్లు మనం చాలాసార్లు ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు పన్ను తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రాకుండా మనం ఈ యాక్సలరేషన్ టెక్నిక్ ద్వారా మనం చేసుకునే అవకాశం ఉంది. లేదు ఏదైనా పన్ను లోపల మోస్ట్లీ కూరపళ్ళు, కెనైన్స్ అంటాం కదా, ఇవి కొన్నిసార్లు ఇంపాక్ట్ అయి ఉంటాయన్నమాట. ఈ ఇంపాక్ట్ అయిన పళ్ళు తీయకుండానే మనం, లేకపోతే ఎక్కువ టైం మనం కేటాయించకుండానే ఈ యాక్సలరేషన్ ఆర్థోడాంటిక్స్ ద్వారా మనం ఆ కెనైన్ని కూడా బయటకు తీసుకురావడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు అన్ని విధాలుగా అడ్వాంటేజెస్గా ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఆర్థో ట్రీట్మెంట్ వల్ల ఈ చిగురు అనేది పలచబడడం, ఇంకోటి జరుగుతుంది. ఆ లాంగ్ టర్మ్లో అలా మనం క్లిప్పులు పెట్టి ఉంచుకోవడం వల్ల అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. ఇది ఎప్పుడైతే మనం యాక్సలరేట్ చేసామో జింజైవల్ బయోటైప్, అంటే ఈ టిష్యూ కూడా ఏమీ హానికరం కాకుండా మనం ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.